హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఏమన్నా కామెడీ టైమింగా, ఏమన్నా పంచులా, ఏమన్నా డైలాగులా. నిజంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ఒక అద్భుతమైనటువంటి 100 days పక్కా ఈ సీన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకునేటువంటి కామెడీ టైమింగ్తో జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తున్నారు అనాలి. ఎందుకు అంటే అదేంటి నువ్వు అంతలా అంటున్నావు, ఆయనేమో సీఎం, ఒక సీఎం కొడుకు, సీఎంగా చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ తాతల ముత్తాతల పేర్లు చెప్పుకొని కొన్ని వేల కోట్ల ఆస్తులు తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి వ్యక్తి, తాతలని తండ్రుల్ని రాజకీయాల్లో వారసత్వంగా వచ్చినటువంటి ఉందా ఆయనకి రాజకీయ వారసత్వం, అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నిజమే. మరి తాత పేరు చెప్పుకుని తండ్రి పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకున్నచ్చేమో కానీ ఆ పేరు కూడా సంపాదించుకోవాలిగా. ఆ పేరు ఉన్నటువంటి పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేస్తల్లా ఇక్కడ. మరి నాశనం అంటే మామూలు నాశనం కాదు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక మంచి పేరు ఉండేది, ఒక మంచి ఇది ఉండేది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి మాట కూడా వినలేదని చాలామంది అంటూ ఉంటారు. అప్పుడు ఉన్న వాళ్ళకే చాలామందికి తెలుసు. ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించారు. 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. చాలా ఉన్నాయి అనుకోండి, అటు గురించి తర్వాత మాట్లాడదాం. అసలు దీని గురించి ఏంటి అనేది అంటే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, మీకు ఒకటి వినిపిస్తాను, విన్న తర్వాత సినిమా డైలాగ్ చెప్తా. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. ఈరోజు నిజంగా ఆశ్చర్య. పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కేస్తూ, ఆ రోజు హుండీ డబ్బులు చదవండి సార్. చిన్న చోరీ 9 నోట్లు, $9 వర్త్ 72,000 అంట. 72,000 విలువ అంతే. 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి, దేవుడు 14 కోట్లు టీటీడీకి ఇచ్చాడట. ఏంది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? ఎవరికన్నా చూపించండి అయ్యా, అలా వదిలేకండి అయ్యా. మరీ ఎంత దారుణంగా అయిపోయాడు మనిషి, నాకు అర్థం కావట్లా. ఏమన్నా ట్రీట్మెంట్ ఇప్పించండి అయ్యా కొంచెం. 36,000 కోట్లు అక్రమంగా సంపాదించినవి ఉన్నాయి కదా, అఫీషియల్గా అనఫీషియల్గా కొన్ని లక్షల కోట్లు అంటున్నారు కదా. దాంట్లో ₹1 కోటి పెట్టి ఏ ఫారెనో తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి అయ్యా. $9 అంట, 9 నోట్లు అంట, 72,000 అంట. తెలుగులో చెప్తున్నారు, 72,000 అని చెప్పి ఇంగ్లీష్లో కూడా చెప్తున్నారు. అసలు ఏ రకంగా ఏ దేశంలో డాలరు అంత రేటు పలుకుతుంది? $9 72,000 ఏ రకంగా అయింది సార్? మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏ దేశంలో పోని చెప్పండి, అక్కడికి వెళ్ళి అడుక్కుంటాం చాలామంది. లేదా మీరు అక్కడికి వెళ్ళి ఆపానన్న చేయండి. ఏంటది ఇది 72,000 ఏ రకంగా సార్? ఏ దేశంలో సార్? మాకు అర్థం కావట్లా. అంటే కొత్తగా ఆయన ఎవరో స్వామీజీ ఏదో ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడట అన్అఫీషియల్గా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏమన్నా సపరేట్గా ఒక దేశాన్ని ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారా? అక్కడ 72,000 అని ఏమన్నా చెప్పారా? ఏంటి అసలు ఇదేం భాష? అంటే దీనికోసం ఆయన వారసత్వాన్ని దాన్ని అనేస్తున్నాం అంటే ఆయన చిన్న తప్పు అంట. వెంకటేశ్వర స్వామి అంటే పగబట్టేశాడు ఆయన. హిందూ భక్తులంటే ద్వేషిస్తున్నాడు ఆయన. మనుషుల చోట్ల మొన్నేమో ఆ లడ్డు అంటాడు, ఈ లడ్డు అంటాడు. ఆ కల్తీ జరిగితే ఏమైపోయింది అంటారు. ఒకళ్ళు వచ్చేమో హనుమంతుడు చెయ్యి ఇరిగిపోయిందంటే ఏమైపోయింది అంటారు. రాముడు శిరస్సు తీశారయ్యా అని చెప్తే ఇప్పుడు ఏంటి నష్టం, ఇంకోటి పెడతాం అంటారు. రథం తగలబడిపోయిందంటే పిచ్చోడు తగలబెట్టాడు అంటారు. ఎంత అవమానకరంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి చేష్టలు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంతే, దిగిపోయిన తర్వాత అంతే. భక్తులు ఎంతో ఇష్టంతో రూపాయి కూడబెట్టుకుని ఆ దేవుడి మొక్కు చెల్లించినటువంటి డబ్బుల్లో $9 ఇతర దేశాల నుంచి వచ్చి ఆ డాలర్లు వాళ్ళకి ఇస్తే అవి దొంగతనం చేసినటువంటి దొంగతనాన్ని అతను వత్తాసు పలుకుతూ అది చిన్న తప్పు అంటున్నారు ఆయన. అతను ఏమనాలి? అతను ఏం చేయాలి? ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? మీరే ఆలోచించండి. ఇంకోటి కూడా వినిపిస్తాయి. ఊరికినే అనట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలని అడిగాడంట. ఇంకా ఆశ్చర్యం, ఈ మధ్యకాలంలో మీరంతా ఆయన వింటారు, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అంటే ఆయన పేరు ఏంటారు? అప్పన్న. అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ పిఏ. ఇది అప్పన్న అంటే ఈయనకి ఎవరో తెలియదట. అప్పన్న అనే వ్యక్తి ఆయన అసలు ఎప్పుడు చూడలేదట. ఆయన అసలు ఎవరు పిఏ అని చెప్పి ఎంక్వైరీ చేశారట. కానీ మరి సోషల్ మీడియా ఉంటుంది సార్. మరి అందుకని అంటున్నాను కదా, ఆ రాసేవాళ్ళు అయినా సరే కొంచెం జాగ్రత్తగా రాయండి. ఆయన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేయడం కోసమే కంకణం కట్టుకుని ఉన్నట్టున్నారు. అబద్ధాలు చెప్పచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఇంత పచ్చి అబద్ధాలా, ఇంత దారుణమైన అబద్ధాలా?
ఒక వ్యక్తి మోసం చేస్తే 72,000 ఒక రోజు 72,000 కొట్టేస్తే 14 కోట్లు ఇచ్చేసాడని సంబరపడుతున్నారు. ఆ 14 కోట్లు ఏ రకంగా సంపాదించాడనేటువంటిది ఆలోచించాలిగా. 14 కోట్లు అంత ఈజీగా ఇచ్చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఆయన సంపాదించాడనేది చూడాలిగా. జనాలకు అర్థమైపోతుందిగా. ఒక రోజులో 72,000 కొట్టేస్తే ఒక $9 తీసేస్తే గతంలో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తిరుపతిలోంచి ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి ఆ మొక్కుల్లోంచి ఆయన కొట్టేసి ఉంటాడో ఆలోచించట్లేదే. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు మొన్న ఎవరో పరకామణికి సంబంధించి ఆ పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని అయిపోయిందిగా, ఆమ్యామ్యం చేశారుగా స్వామిని పాపం ట్రైన్లోంచి. మీరేమో దాన్ని మళ్ళీ ఆత్మహత్య అనేటువంటి చిత్రీకరణ మీ సోషల్ మీడియాలో మీ బ్యాచ్తో అధికార ప్రతినిధులుగా ఉండి వాళ్ళు కూడా దాన్ని కల్పితంగా వేరే అబద్ధం కింద సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేమనాలి ఇకపోతే దీన్ని. ఈయన ఇప్పుడు ఏమన్నారు మీకు వినిపించాను కదా. మీకు అప్పన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు తెలియదట. ఎవరు అని ఆయన బుర్రగొక్కుని ఎవరినో అడిగారట. ఈయన నేను ఒక్కసారి ఒక జీవో నెంబర్ చెప్తాను, అదొక్కసారి మీరు చూడొచ్చు. జీవో నెంబర్ 2234 అంటే 2234 ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా. ఇది 10వ తారీఖు 10వ నెల 2019లో ఒక రిజిస్టర్డ్ కమిషనర్ ఆఫ్ ఏపీ భవన్ న్యూఢిల్లీకి ఇచ్చినటువంటిది. ఈయన ఏమని ఇచ్చారంటే, రిఫర్డ్ బై కాడూరి చినప్పన్న, హీజ్ ఎస్ రిక్వెస్టెడ్ టు కాడూరి అప్పన్న స్పెషల్ లెజియన్ ఆఫీసర్ ఆఫ్ ఏపీ భవన్ న్యూఢిల్లీ ఇష్యూ నెసెసరీ టు అని చెప్పేసి ఆయనకి నెలకి 75,000 రూపాయలు పర్ మంత్ శాలరీని కూడా ఎలాస్ చేస్తూ 3 years ఆయన పీరియడ్ కూడా పెట్టి జీవో ఇచ్చినటువంటిది. ఈ జీవోకి సంబంధించినటువంటి దాన్ని కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఓకేనా. సంతకం ఎవరు పెట్టారో కూడా ఒకసారి మీకు చూపిస్తా. దీనికి రిఫర్డ్ బై ఎవరు పెట్టారు అంటే, రిఫర్డ్ ఎవరు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఆఫీసు నుంచి ఢిల్లీకి సంబంధించినటువంటి దానికి ఢిల్లీ భవన్లో ఉన్నటువంటి ఏపీ భవన్కి ఆయన ఉత్తర్వులు జారీ చేస్తూ ఇచ్చినటువంటిది. ఈయన రిఫర్డు ఇక్కడ సీఎంఓకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అక్కడ ఉన్నటువంటి సీఎంఓ ఢిల్లీకి రిఫర్ చేసినట్టుగా వచ్చినటువంటి జీవోలు ఇవన్నీ కూడా. ఇగో ఒకటి కాదు రెండు కాదు, ఏమన్నా మాట్లాడితే ఏమన్నా సంబంధం ఉంటుందా? నోరు తెరిస్తే అబద్ధాలే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత దారుణంగా మీరు మాట్లాడేసి ప్రజలు అంటే మనం మీడియా ముందు మాట్లాడేస్తే మన సోషల్ మీడియా మన పేటీఎం బ్యాచ్ మనల్ని దీన్ని హైలైట్ చేసేస్తారు, ఇదిగో మొత్తం ఇదంతా అబద్ధం అని చెప్పేస్తారని అనుకుంటే సోషల్ మీడియా సార్ మీరు ఎంత అంటే అబద్ధం మాట్లాడేటువంటి మీకే అంత ధైర్యంగా మాట్లాడుతుంటే నిజాన్ని చూపించడానికి కొన్ని వందల వేల మంది రెడీగా ఉంటారు సార్. మీరు పేటీఎం కోసం డబ్బులు పడేసేటువంటి ఆ పేటీఎం బ్యాచ్ అంతలా రెచ్చిపోతుంటే నిజం కోసం బయటకు తీయడం కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తారు సార్. అంతేకాదు మీరు ఏదైతే ఈ దేవుడిని మీరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి సునకానందం పొందుతున్నారో ఆ దేవుడు ఆ కర్మ మీకు చాలా బలంగా ఇస్తాడు. మీకు ఆ కల్తీ నెయ్యి విషయంలో చిన్నప్పని వెనకేసుకొస్తున్నారు. అతను మావోడు కాదు. ఇప్పుడు ఆ VPN అంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నారు ఆయన, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు ఎంపీగా. ఆయన తర్వాత ఈ అక్రమాలు వీటిని చూసి తట్టుకోలేక టీడీపీలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఆయన పేరు మీద తోసేసి ఆయన మీద తోసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాకు కాదు ఆయనకు ఉన్నారని. కానీ నిజాలు అలా ఒప్పుకోవు కదా సార్. డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మీరు ఇచ్చినటువంటి జీవోలు ఎక్కడికి పోవు కదా. మీరు నోటి నుంచి అబద్ధాలు అలా అలా అనర్గళంగా మాట్లాడేయచ్చు, కానీ అలా సాక్ష్యాలని తారుమారు చేయటం అనేది అంత ఈజీ కాదు సార్. అంటే మీ నాన్నగారి హయాంలో మీ తాతగారి హయాంలో అలా మీరు ట్రై చేసి ఉండొచ్చు, అలా మీకు అప్పుడు వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కంప్యూటర్ల కాలం వచ్చేసింది, సోషల్ మీడియా కాలం వచ్చేసింది, ట్రాన్స్పరెన్సీగా ఉండాలనేటువంటి దాంతో చాలా వరకు ఆన్లైన్ అవుతున్నాయి. మీ మొహాన అలా కొట్టేస్తున్నారు తీసుకొచ్చి మీ జీవోలు మీరు ఇచ్చినవి, మీరు సంతకాలు పెట్టినవి. మీకు ఎప్పుడు మీకు తెలియపోవచ్చేమో, మరి చేశారు అక్కడ. మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంటే 3 సంవత్సరాల పీరియడ్ ఆయనకి ఇచ్చినటువంటిది. మీరు నేను చెప్తున్నా అందుకే ఆయన్ని ఎవరికన్నా చూపించండి అయ్యా, లేకపోతే అలా వదిలేయకండి అయ్యా. వాళ్ళ నాన్నగారి తాతగారి ఆశయాలను తీసుకెళ్లాలనుకుంటున్నాడు అయ్యా ఆయన మీద చాలా బాధ్యత ఉందయ్యా.
36,000 కోట్ల రూపాయలు అవినీతి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయ్యా. అవి ఆయన జాగ్రత్తగా కాపాడుకోవాలి. వెనకాల రాసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి అయ్యా, మంచిగా రాసి ఇచ్చి పంపించండి అయ్యా. 1కి 4 సార్లు అసలే మామూలుగానే అక్కడ ఉండేటువంటి ప్రజలు, అక్కడ రిపోర్టర్లు కానీ ఎవరు జర్నలిస్టులు కానీ ఎవరు బయటికి కనిపించరు. ఇలాంటప్పుడైనా సరే లోపల అది రికార్డెడే కదా, దాన్నైనా కొంచెం నీట్గా చేయొచ్చు కదా, హ్యాపీగా ఉంటుంది కదా. ఆయన కొంచెం లైవ్లో మాట్లాడే ముందు ఇలా ఇది మాత్రమే మాట్లాడండి, ఒక్క మాట ఎక్కువ మాట్లాడద్దు, ఒక మాట తక్కువ మాట్లాడద్దు అని చెప్పి 4 సార్లు ట్రైనింగ్ ఇచ్చి పంపించండి, బాగుంటుంది. ఎందుకు వచ్చిన కర్మ ఇది? ఆయన జీవితాన్ని మీరు నాశనం చేసేటట్టున్నారు. ఆయన అబద్ధం అని తెలిసి కూడా దాన్ని ఎంతలా పోర్ట్రేట్ చేయాలనేటువంటి ప్రయత్నంలో అడ్డంగా అంటే అడ్డంగా బుక్ అయిపోతున్నారని చెప్పాలి.